నిర్ణీత గడువులోగా కులగణన పూర్తి చేస్తామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నివేదికను కేబినెట్లో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఇక జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఈ విషయంలో మద్దతు ఇవ్వాలంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. కులగణనకు సంబంధించి కాసేపటి క్రితమే ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీకి నివేదిక కూడా ఇచ్చింది. ఆ సబ్ కమిటీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ నివేదిక? తెలంగాణ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక ఏడాది లోపే ఇంటింటికి తిరిగి 1,00,000 మంది ఉద్యోగులు ఈ పని మీద ఉండి ఇలా సమాచారాన్ని సేకరించినారు. ఈ సమాచారం సబ్ కమిటీకి అందింది. ఇది 4 నాడు క్యాబినెట్లో పెట్టి శాసనసభలో పెట్టి దాన్ని తదుపరి ఎవరెంతో వారికంతా అన్న రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా ముందుకు పోతాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు బీసీ జనాభా 46% పైగా ఉంది. మీరు అన్నట్టుగా జనాభా ఎంత ఉందో ఈ పార్టీలో కావచ్చు, లేకపోతే పదవుల్లో ఆ వాటా ప్రకారం అంటున్నారు. అది ఇంప్లిమెంట్ అవుతుందంటే చేయాలని ఆకాంక్ష, చేయడానికి అందరూ సహకరించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాకు ఆకాంక్ష ఉంది. అందరూ సహకరిస్తే మేము బరాబరు చేస్తాం. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, మీ సమయంలోనే కులగణన జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక ఉద్యమకారుడిగా మురళీధరరావు కమిషన్ విద్యార్థి కాలేజీ టైంలో ఉన్నటువంటి మూమెంట్ ఇలా నేను దానికి దేశంలో మొట్టమొదటి రాష్ట్రము ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఇటు ఒక గొప్ప కార్యాచరణ తీసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. గతంలో కూడా ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ 40% కంటే ఎక్కువ ఉంటే హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కొట్టేసింది. దీనికి సంబంధించి రాబోయే రోజులలో కోర్టు అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు ఎట్లా ముందుకు? తెలంగాణ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ వచ్చిన సమాచారానికి అనుగుణంగా కార్యాచరణ జరగాలని ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. న్యాయస్థానాలు కూడా దేశంలో రాహుల్ గాంధీ గారు చెప్పినారు, జిస్తున్న ఆబాజీ ఉత్తన ఇచ్చేదారి, ఎవరెంతో వారికంతా క్యాప్ లిమిట్ కూడా ఎత్తేయాలని కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నివేదిక ప్రకారం తాము ముందుకు వెళ్తాం. రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ నివేదిక సబ్ కమిటీ ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారమే మేము కూడా ఏ వర్గం వారు ఎంత ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా వాటా దక్కేట్టుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో సునీల్, ఐ న్యూస్, సెక్రటరియట్ నుంచి.